పత్రిక మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. మనం 5వ వచనం నుంచి చదువుదాం. మనం 7వ వచనం వరకు లాస్ట్ సెషన్లో చూసినప్పటికీ 5వ వచనం నుండి తీసుకుందాం కాంటెక్స్ట్. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కులు ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయన్ను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయన్ను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్ప నసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు విషయమై శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా మా దేవా, మీకు వందనాలు. చదవబడినటువంటి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మా వినికిడిలో స్థిరపరచండి. మీ వాక్యములో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులు గ్రహించినట్లు మా కన్నులు తెరవండి. మీరు మాకు బోధించండి. మీరు మీరు బోధిస్తుండగా వినగల అటువంటి ఆ చెవులు మాకు దయచేయండి. లోబడే మనసును దయచేయండి. మా యొక్క అంతరంగాన్ని మీ వాక్యపు వెలుగులో పరీక్ష చేసుకోవడానికి సహాయం చేయండి. ఏదో మేము జ్ఞాన ఆ యొక్క అన్వేషణలో మాత్రమే కాక ప్రభువా, మీ యొక్క వాక్యములో ఉన్నటువంటి జీవాన్ని పొందుకున్నట్లు, తద్వారా మా జీవితము రూపాంతరతలోనికి మార్చబడినట్లు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంకు ఆ, రక్షణ గురించినటువంటి థీమ్ మనం ఎందుకు ఇక్కడ చూస్తా ఉన్నామంటే, ఇక్కడ బ్యూటిఫుల్గా ఈ అధ్యాయంలో రక్షణలో ఉన్నటువంటి 3 ఆ యొక్క స్థాయిల్ని మెన్షన్ చేయడం జరిగింది. స్థాయి అన్నప్పుడు దాన్ని క్రోనలాజికల్ ఆర్డర్లో స్టేజెస్గా మీరు తీసుకోండి. అంటే మరలా జన్మింప చేసెను అన్న మాటలో హీఈస్ టాకింగ్ అబౌట్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ సాల్వేషన్, విచ్ ఈజ్ జస్టిఫికేషన్. పాపం యొక్క శిక్ష నుండి మనము రక్షించబడి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నీతి మనకు ఆపాదించబడినప్పుడు ఉచితముగా ఆయన కృపచేత ఆయన కలువరి శిలువలో చేసి ముగించినటువంటి శిలువ బలియాగం యొక్క ఆధారం చేత మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇది తిరిగి జన్మింప చేసినటువంటి అనుభవం. దీన్ని ఆరంభ రక్షణ అని చెప్పొచ్చు. అది చెప్తూ మనకి 5వ వచనంకి వచ్చేసరికి కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ అన్నాడు. ఆ రక్షణ ఒక స్వాస్థ్యముగా, ఒక కుటుంబంలో పుట్టిన వాడికి వచ్చే ఒక స్వాస్థ్యముగా, ఒక ఇంట్లో ఒక ఐశ్వర్యవంతుడికి ఒకడు జన్మిస్తే వాడికి ఎలాగైతే ఒక స్వాస్థ్యం వస్తుందో,
ఇలా మరలా తిరిగి జన్మించినటువంటి ప్రతి వానికి కూడా దేవుడు మన కొరకు ఒక స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. అది కడవలి కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణతో ముడిపెట్టి ఆ స్వాస్థ్యము ఎంత గొప్పదో అందులో ఉన్నటువంటి విషయాలేంటో వివరిస్తూ కిందకు వచ్చేసరికి ఏమంటాడంటే చూడండి, ఆ 10వ వచనము, మీకు కలుగు ఈ కృపను గూర్చి. ఆ కృప ఏంటి? పైన 9వ వచనములో, మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యము మహిమాయుక్తమైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించు. సో ఇక్కడ ఆ అంతిమ రక్షణ అంటే కలగబోయేటటువంటి కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షతలో ఆయన తిరిగి వచ్చినప్పుడు కలుగబోయేటటువంటి రక్షణ గురించి మాట్లాడుతూ వచ్చాడు. 13వ అధ్యాయంకి వచ్చేసి 13వ వచనం నుండి కింద వరకు చూసినట్లయితే, మీరు పరిశుద్ధంగా జీవించాలి ఎందుకంటే నేను పరిశుద్ధును కాబట్టి అని పరిశుద్ధ జీవితానికి విశ్వాసముతో కూడినటువంటి రక్షణ అంటే ఈ యొక్క నూతన జన్మ అనుభవాన్ని కొనసాగించుకునేటటువంటి రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈ అధ్యాయంలోనే ఆరంభ రక్షణ, అనుదిన రక్షణ విచ్ ఈస్ సాంక్టిఫికేషన్, అంతిమ రక్షణ విచ్ ఈస్ గ్లోరిఫికేషన్, ఈ మూడిటి గురించి కూడా బ్యూటిఫుల్గా మెన్షన్ చేశాడు. దట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద ఫస్ట్ చాప్టర్. ఇంతకీ ప్రశ్న, శ్రమల్లో ఉన్న వారికి శాల్వేషన్ గురించి ఎందుకు చెప్తున్నాడంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క అల్పమైనటువంటి ఆ స్థితిని గురించి, అంటే ఇది ఎంత అల్పమైనదో ఈ కాలము, కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రక్షణ ఎంత గొప్పదో గంభీరమైనదో జ్ఞాపకం చేస్తూ, ఇది నిత్యమైనది, శాశ్వతమైనది, పరిపూర్ణమైనది, మహిమతో కూడినది అని జ్ఞాపకం చేస్తూ శ్రమల్లో ఉన్నటువంటి వారిని ఆదరిస్తా ఉన్నాడు. సరే, మనం ముందుకెళ్ళినట్లయితే 5వ వచనం నుంచి 7వ వచనం వరకు అక్కడ మనం ఏం చూస్తామంటే ఆ యొక్క పెయిన్ ఇన్ సఫరింగ్ చూస్తూ 7వ వచనంలో ఏమంటాడంటే ఒక బ్యూటిఫుల్ పారబుల్ అనొచ్చు, లేకపోతే ఇల్లస్ట్రేషన్ అనొచ్చు, దాన్ని ఉపయోగిస్తున్నాడు. ఏమంటున్నాడు? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. సో here we see the paradox of suffering. ఏంటంటే నిజమే, సోర్జనర్స్గా ఉన్నటువంటి వారికి స్వాస్థ్యం గురించి మాట్లాడటం అనేది ఎంత పారాడాక్సికల్గా ఉంటుందో, ఇక్కడ సఫరింగ్లో ఉన్నటువంటి వారికి జాయ్ గురించి మాట్లాడటం కూడా అంతే పారాడాక్సికల్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆనందించుచున్నారు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అంటాడు. అయితే ఇక్కడ నానా విధములైనటువంటి శోధన అన్నప్పుడు కింద దాన్ని శోధన అంటే మీనింగ్ ఏంటో కూడా రాస్తాడు, పరీక్ష అని రాస్తాడు. సో ఈ లోకంలో ప్రతి విశ్వాసికి శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. ఈ రెండింటిని మనకి యాకోబు చాలా అద్భుతంగా వివరించాడు. శోధనలు అనేవి కేటగారికల్గా మనం ఆలోచించినప్పుడు అపవాది నుండి వస్తాయి, ఆత్మీయంగా పడగొట్టడానికి వస్తాయి, అది పాపము చేయడానికి పురికొల్పేవి, దేవుని నుంచి దూరపరిచేవి. మన ఆత్మీయ జీవితంలో మనము పడిపోవడానికి, దిగజారిపోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల. అయితే పరీక్షలు అనేవి మన విశ్వాసానికి కలిగేవి, మన యొక్క స్పిరిచువల్ మెచ్యూరిటీని, మన యొక్క ఆత్మీయ పరిపక్వతను పరీక్షించడానికి. పరీక్ష అనేది ఎందుకు కావాలి? ప్రమోషన్ కోసం. పరీక్ష అనేది ఎందుకు కావాలి? మన యొక్క జీవితంలో అనుభవం కోసం. ఏదో థియరిటికల్గా నేర్చుకొని వదిలేస్తే కుదరదు కదా. ప్రాక్టికల్ లాబొరేటరీలోకి తీసుకెళ్తారు, ఎగ్జామ్ హాల్లో కూర్చోబెట్టి పరీక్షలు పెడతారు. ఎందుకంటే మనము వాటి ద్వారానే అనుభవాలు నేర్చుకుంటాం.
అంతేకాకుండా మెప్పు, మహిమ, ఘనత కలగాలి అంటే పరీక్ష కావాలి. అయితే దీన్ని దేంతో పోలుస్తున్నాడంటే, ఈ అగ్నిలాంటి శ్రమలొచ్చినప్పుడు, ఈ పర్సిక్యూషన్ గుండా వెళ్తా ఉన్నప్పుడు, ఈ లోకంలో పర్సిక్యూషన్ అనేది నానా రకాలుగా ఉంటది. ఫిజికల్ పర్సిక్యూషన్ ఉండొచ్చు, భౌతికమైనటువంటి శ్రమ. కొంతమందికి మెంటల్ పర్సిక్యూషన్ ఉంటది. అంటే మానసికమైనటువంటి హింస ఉంటుంది. అవి ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, లేకపోతే సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కావచ్చు. ఈవెన్ ఇట్ కుడ్ బి ఎట్ లార్జ్. మనం గనుక చూసినట్లయితే ఆ యొక్క ఉండేటటువంటి ఆ దేశంలో, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి డెఫినెట్లీ దేర్ విల్ బి ఎ మెంటల్ పర్సిక్యూషన్ ఆర్ సఫరింగ్. ఎమోషనల్‌గా కూడా కొన్ని కొన్ని సార్లు మనకొస్తది. మనం చాలా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఈ లోకంలో కోల్పోవాల్సొస్తది. కొన్ని కొన్ని సార్లు మనం డిస్టెన్స్, వాళ్ళు మనల్ని దూరం పెడతారు. ఇవన్నీ కూడా సఫరింగ్‌లో భాగమే. వీటిని ఏమంటున్నాడంటే పరీక్షలు అంటున్నాడు. దాన్ని పర్సిక్యూషన్‌గా చూసేదానికంటే పరీక్షలుగా చూడమంటున్నాడు. ఎప్పుడైతే దాన్ని పర్సిక్యూషన్ అన్నామో మనకొక పెద్ద బాంబులాగా కనిపిస్తది. సంథింగ్ దట్ వి ఆర్ గోయింగ్ టు లైక్ ఎ థ్రెట్ అన్నట్టుగా కనిపిస్తుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ లుకింగ్ దిస్ యాస్ ఎ థ్రెట్, లుక్ ఎట్ ఇట్ యాస్ టెస్ట్. పరీక్షగా తీసుకో. నీ విశ్వాసానికి ఒక పరీక్ష ఇది. ఆ పరీక్షలో నువ్వు నిలబడాలి అంటున్నాడు. మరి ఈ పరీక్షల్లో నేను కన్జ్యూమ్ అయిపోతే, నేను నశించిపోతే ఎలాగా? అసలకే మోసమొస్తదేమో, నేను నిలబడలేను కదా! అంటే ఒక బ్యూటిఫుల్ ఇల్లస్ట్రేషన్ చెప్తున్నాడు. గోల్డ్ స్మిత్‌ని చూడండి. ఆ గోల్డ్ స్మిత్ ఆ గోల్డ్‌ని, అంటే ఆహ్, రాగా ఉన్నటువంటి ఆ గోల్డ్‌ని ఫర్నెస్‌లోకి తీసుకెళ్తాడు. ఎందుకంటే అది శుద్ధి చేయబట్టానికి. కొన్ని కొన్ని సార్లు యూజ్‌లెస్‌గా ఉన్నటువంటి గోల్డ్‌ని కూడా ఫర్నెస్‌లోకి తీసుకెళ్తారు. అది మెల్ట్ అయినప్పుడు ఒక బ్యూటిఫుల్ షేప్‌లోకి, యూజబుల్ కండిషన్‌లోకి, తర్వాత దానికొక క్రొత్తదైనటువంటి ఆ యొక్క హ్మ్, గ్లో, ఆ గ్లోరీ, దాని యొక్క పర్పస్, యుటిలిటీ దానికివ్వడానికి ఫర్నెస్‌లోకి తీసుకెళ్తారు. దట్స్ వాట్ హి ఈస్ బ్రింగింగ్ హియర్. ఎలాగైతే ఒక గోల్డ్ స్మిత్ బంగారాన్ని శుద్ధి చేస్తాడో, మన దేవుడు కూడా బంగారం కంటే అమూల్యమైనటువంటి మన విశ్వాసాన్ని, మన విశ్వాస జీవితాన్ని ఆయనేం చేస్తాడంటే ప్యూరిఫై చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఎ రిఫైనరీ అండ్ ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ రిఫైన్‌మెంట్. ఈ యొక్క శుద్ధి చేసేటటువంటి ఈ యొక్క ప్రాసెస్‌లోనే మన యొక్క జీవితం అనేది మెరుగవుతుంది. మెప్పు కలుగుతుంది. ఆధిక్యత కలుగుతుంది. అనుభవాలు నేర్చుకుంటాం. అంతేకాకుండా ఈ లోకములో మనము ఆ మెప్పు, ఆ మహిమ, ఘనత పొందుతామో లేదో గ్యారంటీ లేదు కానీ, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఖచ్చితముగా మనకు మెప్పు, మహిమ కలుగుటకు ఇది కారణం అన్నాడు. దేర్ వి స్టాప్డ్ లాస్ట్ క్లాస్. ఇక్కడ అట్ హిస్ కమింగ్ అని రాశాడు. ఆయన రాకడలో, లేకపోతే ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు అన్న మాటని అపియరెన్స్ అని రాశారు. సో, యేసుక్రీస్తు ప్రభువారు రాకడ గురించినటువంటి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే, ఈ లోకములో ప్రతి విశ్వాసికి ఉన్నటువంటి ఒక నిరీక్షణ శుభప్రదమైన, మనల్ని సిగ్గుపరచని, ఖచ్చితమైనటువంటి నిరీక్షణ ఏంటంటే, ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, సెకండ్ కమింగ్. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మరలా రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఏమవుతదంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి రకమైనటువంటి ఈవిల్‌కి ముగింపు అదే. సఫరింగ్‌కి ముగింపు అదే. పాపానికి ముగింపు అదే. అపవాదనుడి సాతానుకి ముగింపు అదే. విశ్వాస యొక్క జీవితంలో తను ఎదుర్కొంటున్నటువంటి ఈ భూమి ఎదుర్కొంటుంటే ప్రతి విధమైనటువంటి ఈ యాత్రకు అదే ముగింపు. లేకపోతే కన్నీటికి, దుఃఖానికి, సఫరింగ్‌కి అదే ముగింపు. ఈవెన్ శోధనలకి అదే ముగింపు. అండ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద క్లైమాక్టిక్ ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ద గ్రేట్ ఫినాలే ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ద చర్చ్ ఈస్ వెయిటింగ్ ఫర్. ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. మన యొక్క జీవితంలో ఈ నిరీక్షణ ఎప్పుడూ ఉండాలి. దీన్ని మన యొక్క కనుబొమ్మల మీద ముద్రించమని అడగాలి.
దీన్ని ఎప్పుడు కూడా నా కళ్ళ ముందు ఉంచుకోవడానికి సహాయం చేయ ప్రభు అని అడగాలి. ఎందుకంటే ఆ నిరీక్షణే కనుక లేకపోతే మన విశ్వాసం వ్యర్థం. ఆ నిరీక్షణే కనుక లేకపోతే క్రైస్తవ జీవితంలో సఫరింగ్కి అర్థం లేదు, పర్పస్ లేదు. అంతేకాకుండా మన యొక్క ఇటర్నిటీ యొక్క ఎంట్రన్స్ అది, ఇటర్నిటీ యొక్క బిగినింగ్ అది, క్రీస్తు ప్రభు యొక్క రాకడ. సో కాబట్టి వెన్ ఐ సే ఇటర్నిటీ, ఐఎమ్ సేయింగ్ ద గ్లోరిఫికేషన్. ఓకే, మారు మనసు పొందినప్పుడే నాలో ఇటర్నిటీ స్టార్ట్ అయింది. నేను ఎప్పుడైతే మారు మనసు పొందానో, తిరిగి జన్మించానో, ఆ రోజే మరణముల నుండి జీవంలోనికి నేను దాటబడ్డాను. అంటే అర్థం ఏంటి? 1998 October 27, when I repented my sins and I was cleansed by the blood of Jesus Christ, నన్ను ఆయన మరణములో నుంచి జీవంలోనికి దాటించాడు. ఆన్ దట్ మూమెంట్ ఇటర్నిటీ హ్యాస్ బిగన్ ఇన్ అభిషేక్. సో ఈ శరీరమందు, ఈ భూమి మీద నేను జీవిస్తున్నటువంటి ఈ జీవితం ఏంటంటే ఇటర్నిటీ ఆన్ ఎర్త్, ఇటర్నిటీ ఇన్ దిస్ బాడీ. ఈ బాడీలో, ఈ భూమి మీద నేను ఎంతకాలం జీవిస్తానో నాకు తెలియదు. కానీ ఒకానొక రోజున ఏమవుతుందంటే నా ఇటర్నిటీ అనేది ఇంకొక ఫేజ్ తీసుకుంటుంది. అంటే అర్థమేంటంటే ఈ శరీరంలో ఉన్న నేను, ఈ భూమి మీద ఉన్నటువంటి నేను రెప్పపాటులో మార్పు చెంది ప్రభు దగ్గరికి నేను వెళ్తాను. ఒకవేళ ప్రభు గనక ఈ మధ్యలోనే గనక వచ్చినట్లయితే ఈ శరీరమే మార్పు చెందుతుంది, ప్రభువుని కలుసుకుంటా ఉంది. అంటే ఇటర్నిటీ అనేది ఒక ట్రాన్సిషన్ తీసుకుంది తప్ప ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి, ఒక పర్టికులర్ నేను చనిపోయిన తర్వాత ప్రభు వచ్చినప్పుడు ఇటర్నిటీ స్టార్ట్ అవ్వలేదు. బట్ సెకండ్ కమింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటర్నిటీ అంటే ద రియల్ గ్లోరీ దట్ యు ఆర్ వెయిటింగ్ ఫర్. మహిమపరచబడేటువంటి ఆ యొక్క ఆ ఆ యొక్క ఫేజ్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ కొలస్సీల మూడో అధ్యాయం అంటాడు కదా, మీరు క్రీస్తు ద్వారా మృతి పొందిన వారైతే, తిరిగి లేచిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చుని ఉన్నాడు. కాబట్టి పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీ జీవము దేవుని యందు క్రీస్తులో భద్రపరచబడి ఉంది. కాబట్టి పైనున్నటువంటి వాటిని మీరు వెతకండి. హెవెన్లీ థింగ్స్, ఇటర్నల్ థింగ్స్ని మీరు సీక్ ఆఫ్టర్, వెతకండి, వెంటాడండి, వాటి కొరకు ఈ లోకంలో జీవించండి, వాటి కొరకు ప్రయాసపడండి అని పౌలు భక్తుడు తన పత్రికలో రాస్తూ వచ్చాడు. సో కాబట్టి ఇక్కడ మనకేం చెప్తుంది? స్క్రిప్చర్ అండ్ హిస్ ద అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ గురించి, ఆయన అపియరెన్స్ గురించి లేఖనం మనకేం చెప్తా ఉంది? సో దాని యొక్క టైమ్ అండ్ పీరియడ్స్ అనేవి అన్నోన్. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తానని ఆయన చెప్పినాడు. దొంగ వచ్చినట్లుగా అన్నాడు. దొంగ వచ్చినట్లుగా అంటే ఆ యొక్క టైం కానీ, ఆ యొక్క డేట్ కానీ పలానా పర్టికులర్ టైం అని ఆయన చెప్పలేదు. ఆయన ఆ, ఆయన కొరకు ఎదురు చూడమని చెప్పాడు, సిద్ధంగా ఉండమని చెప్పాడు, నడుములు కట్టుకోండి అన్నాడు, మీ దీపాలు వెలుగుచుండనివ్వండి అన్నాడు, బీ ప్రిపేర్డ్ అంటున్నాడు. లెక్క ఇవ్వడానికి రెడీగా ఉన్నటువంటి వాడిగా మీరు రెడీగా ఉండండి, ఎందుకంటే ఏ క్షణంలోనైనా ప్రభువు వస్తాడు. సో మనల్ని ఆయన ఏం చెప్పాడంటే మీరు సిద్ధంగా ఉండండి. ఒకసారి రోమిల్కి రాసిన పత్రికలోకి వెళ్దాం, 13వ అధ్యాయం. అక్కడ కొన్ని మాటలు మనం చదువుదాం. మనకు ఆయన కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చాడు. ఈ లోకంలో మనము ఆయన రాకడ వరకు ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి, ఎలా సిద్ధపడాలి అని కనుక మనం చూసినట్లయితే ఆ చూడండి, 11వ వచనం నుంచి చదువు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ మొదలైనదని తెలుసుకుని అలాగు చేయుడి. 12వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పుకుంటూ 13వ అధ్యాయంలో కూడా అధికారికి లోబడమన్నాడు. ఒకరినొకరు ప్రేమించి తప్ప మీరు దేనిలో అచ్చి ఉండవద్దని చెప్పాడు. పొరుగు వారిని కూడా ప్రేమించమన్నాడు. ఇవన్నీ చెప్పుకుంటూ నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, ఈ ఆజ్ఞలన్నీ చెప్పుకుంటూ ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు కాలము నెరిగి, నో ద టైమ్స్ అండ్ సీజన్స్. టైమ్స్ అండ్ సీజన్స్ ఏదో తెలియదు కదా అని అంటే అర్థం ఏంటంటే ఇది కడవరి గడియ అని ఎరిగి, ఆ సెన్సిటివిటీలో, ఆ సెన్స్ ఆఫ్ ఆల్వేస్ బీయింగ్ దట్ దీస్ ఆర్ ద లాస్ట్ మూమెంట్స్.
ఆయన రాకడ సమీపంగా ఉన్నదనేటువంటి ఎరిగి నిద్ర మేల్కొను వేలైనదని తెలుసుకొని అలాగు చేయడి. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. ఇక్కడ రక్షణ అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? అంతిమ రక్షణ గురించి, ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడుతూ ఆయన చూడండి, పౌలు రక్షించబడినటువంటి దినము 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్షించబడి కొన్ని సంవత్సరాల తర్వాతే ఈ పత్రిక రాస్తూ ఆ రక్షించబడినటువంటి ఆ కాలానికి ఈ పత్రిక రాసేటటువంటి మధ్యలో ఉన్నటువంటి కొద్ది సంవత్సరాలనే ఆయన ఏమంటున్నాడంటే మనము రక్షించబడినటువంటి కాలం కంటే ఇప్పుడు సమయం ఇంకా సమీపమైంది అంటున్నాడు. వాళ్ళు ఎట్లా జీవించారో చూడండి. ఆ కాలం అంటే ఏ విధంగా వారు ప్రభు యొక్క రాకడను అపేక్షించారు, ఎదురు చూశారు, ఈ క్షణమేనేమో అన్నట్లుగా వాళ్ళు జీవించారు. 2000 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇంకెంత సమీపంగా ఉంది ఈ రక్షణ మనకు, మనం అర్థం చేసుకోవాలి. ఈ రక్షణ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. తెస్సలోనిక పత్రికలో కూడా అదే చెప్తూ వచ్చాడు. మనము పగటి సంబంధులము కాబట్టి రాత్రి ఇంక గతించిపోతుంది. రాత్రి సంబంధులుగా ఉన్నవారు, చీకటి సంబంధులుగా ఉన్నవారు, వారు గతించిపోయే కాలం వచ్చేసింది. కాబట్టి మీరు మేల్కొని నిద్రపోతులుగా ఉండక, మనము సోమరులుగా ఉండక, డ్రౌజీగా ఉండక, మత్తులుగా ఉండక మేల్కొనండి. తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకుందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైన లేకయు, కలహములైనను మత్సరమైన లేకయు, పగటయందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందము. చూడండి, ఈ రోజుల్లో మనకు కనపడేవన్నీ ఇవే. ఏంటవి? అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ఈ మీడియాలో కనబడేటువంటి ఇవన్నీ కూడా, ఈ బిగ్ బాస్ షోలు కానీ, రియాలిటీ షోలు కానీ, ఎందుకు ఇంత వాటికి పాపులారిటీ? అందులో అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి. ఆ అల్లరితో కూడినటువంటి ఆటపాటలకు ఇంకొకటి యాడ్ చేస్తారు. కామ విలాసములు, సెన్సువాలిటీ అనేది యాడ్ చేస్తారు. ఒక రకమైనటువంటి ఆటల్ని పురికొల్పేటటువంటి మాటలు, ఆ విధమైనటువంటి సీన్స్, ఆ విధమైనటువంటి ఆ యొక్క యాక్టివిటీస్‌ని, ఆ విధమైనటువంటి ఆ రోల్స్‌ని ప్లే చేసేటటువంటి ఆ యొక్క వాటిని ఈ దినాల్లో చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా కానీ. ఇది అంత్య దినాల్లో ఉండేటటువంటి వన్ ఆఫ్ ద సింప్టమ్ అండి. ఇవాంటి విపరీతంగా పెరిగిపోతాయి. వీటి మీదే అందరి యొక్క మనస్సు, దృష్టి, ఆలోచన కంప్లీట్‌గా వాటిని ధరించుకుంటారట. వాటిని యాస్ ఇఫ్ దే ఓన్డ్ ఇట్. యాస్ ఇఫ్ దే రియల్లీ ఓన్డ్ ఇట్. చూడండి, పోకిరి చేష్టలు, కలహము, మత్సరము ఇవేవి లేకుండా పగటియందు నడుచుకున్నట్లుగా మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమైన ఆలోచన చేయకుడి. దిస్ ఈస్ వాట్ ఈస్ సేయింగ్. ఆయన రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏ క్షణంలోనైనా రావచ్చు. ఎప్పుడైనా ఆయన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇదిగో వీటిని ధరించుకోండి, వాటిని విడిచిపెట్టండి అని హెచ్చరిస్తా ఉన్నారు. కాబట్టి చూడండి, ఒక మాట అది కూడా చదువుకుందాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ అంటున్నాడు. లోకలు అనుకుంటున్నారట, లోకము నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేద వచ్చినట్లుగా వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. ఫర్ దెమ్ ఇట్ ఈస్ డూమ్, డిస్ట్రక్షన్. కనుక వారెంత మాత్రమును తప్పించుకో. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులైనారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు మత్తులము కాక ఉందుము. ఎందుకంటే 8వ వచనం, మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణము ధరించుకుందము.
ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనను నియమించిన గాని ఉగ్రత పాల అవుటకు నియమించలేదు. ఇక్కడ రక్షణ అంటే అగైన్ అంతిమ రక్షణ. సో మొట్టమొదటిగా మనం చూసాం ద స్క్రిప్చర్ అండ్ హిస్ అడ్వెంట్. రెండవది ద స్క్రిప్చర్ అండ్ హిస్ అసైన్మెంట్ కన్సర్నింగ్ హిస్ అడ్వెంట్. మూడోది కనుక మనం చూసినట్లయితే ద స్క్రిప్చర్ అండ్ ద ఈవెంట్స్ ఆఫ్ హిస్ కమింగ్. ఆయన రాకడ గురించినటువంటి ఆయన అపియరెన్స్ లో ఉన్నటువంటి కొన్ని ఈవెంట్స్ ని కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిగా వీఆర్ వెయిటింగ్ ఫర్ ర్యాప్చర్. కనురెప్పపాటులో ఆయన సంఘం నిద్రించిన వారు, తర్వాత శరీరులుగా సజీవులుగా ఉన్నటువంటి సంఘము ఎత్తబట్టు కొరకు మనము ఎదురు చూస్తా ఉన్నాం. రెండవది కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క ఆ రాప్చర్ లో భాగంగానే రిజరక్షన్ కూడా జరుగుతుంది. రెట్రిబ్యూషన్. రెట్రిబ్యూషన్ అంటే ఇందాక మనం చూసాం వారికి నాశనము. నాశనము అంటే ఎవరైతే క్రీస్తును ప్రభువుగా అంగీకరించలేదో, తృణీకరించినటువంటి వారి యొక్క నాశనము వరకు మనం ఎదురు చూస్తా ఉన్నాం. ఆయన రాకడలో జరగబోయేది రీయూనియన్. అందరము కూడా మేఘాల మీద కలుసుకుంటామంట. అంతేకాదు దెర్ విల్ బి అ రివ్యూ ఫర్ ఎవ్రీ బిలీవర్. 2 Corinthians 5:10 అన్నాడు, మన శరీరం ద్వారా జరిగించిన ప్రతి కార్యమును బట్టి అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలి. దెర్ ఆర్ రివార్డ్స్. మనకు ఆయన జీతము, అంతేకాకుండా మన జీవితాలను బట్టి ఆయన మనకు మెప్పు, మహిమ, ఘనతనివ్వడానికి బహుమానాలు సిద్ధపరిచి తీసుకొస్తున్నాడు. అండ్ దట్స్ గోయింగ్ టు బి రెయినింగ్. అంటే మనము ఆయనతో పాటు ఏలుటకు ఆయన మనల్ని రక్షించుకున్నాడు. సో సెకండ్ కమింగ్ లో జరగబోయే ఈవెంట్స్ ఏంటంటే రెట్రిబ్యూషన్, రిజరెక్షన్, ర్యాప్చర్, రీయూనియన్, రివ్యూ, రివార్డ్స్ అండ్ రెయినింగ్. ఇవి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇప్పుడు సఫరింగ్ సెయింట్స్ లో ఏమి కలుగుతుందంటే నిరీక్షణ. ఈ పత్రిక యొక్క థీమ్ అంటే నిరీక్షణ. ప్రభు కొరకు నిరీక్షించమంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ కనుక మనం చూసినట్లయితే రిక్వైర్మెంట్స్ ఆఫ్ సేవ్డ్ సఫరింగ్. శ్రమల్లో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జీవితాల్లో ఏమి ఆయన ఆశిస్తా ఉన్నాడు, ఇవన్నీ జ్ఞాపకం చేసి ప్రభు యొక్క రాకడ గురించి, అందులో ఆయన సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యముల గురించి ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ 8-12 వరకు ఏమంటారంటే, మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించున్నాను. ఫస్ట్ రిక్వైర్మెంట్ అంటే లవ్ గాడ్. లవ్ గాడ్. అగైన్ చూడండి మాటలు ఎట్లా ఉన్నాయి. శ్రమంలో ఉన్న వారిని ఏమంటున్నారంటే లవ్ క్రైస్ట్, క్రీస్తుని ప్రేమించమంటున్నాడు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ యోహాను మొదటి పత్రిక 4:11 అంటాడు, ఇట్ ఈస్ అ లవ్ ఈజ్ అ కమాండ్. ఆయన ఆజ్ఞగా ఇస్తున్నాడు. మొదటి అధ్యాయంలో కూడా చెప్పాడు ఆ మాటని. ఇట్ ఈస్ అ కమాండ్. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడి ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తాడని రోమ 5:5 చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఇట్ ఈస్ అ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రేమ అనేది పరిశుద్ధాత్మ ఆత్మ ఫలంలో మొదటిగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకయ్యా ప్రేమ గురించి మాట్లాడుతున్నాడంటే కొరింథీ మొదటి పత్రిక 13 అధ్యాయంలో లవ్ ఎండ్యూర్స్ అని రాశాడు. ప్రేమ అనేది అన్నిటిని ఓర్చుకుంటుంది, సహిస్తుంది, బేర్ చేస్తుంది. ఈ శ్రమల్లో మనము దేవుణ్ణి ప్రేమించటం అనేది, ప్రేమ అనేది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ ప్రేమను బట్టి మనం సహిస్తాం. చూడండి, మనము ప్రేమించినటువంటి వారు ఎంత కష్టపెట్టినా మనం ఓర్చుకుంటాం. మన పిల్లల్ని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి వారు ఇన్ఫాంట్స్గా ఉన్నప్పుడు వాళ్ళని పెంచేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఫ్రీక్వెంట్గా సిక్ అవుతుంటారు. రాత్రంతా వాళ్ళ కొరకు మేల్కోవాలి. వాళ్ళు చాలా ఏడుస్తూ ఉంటారు. మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ గోయింగ్ టు బి లైక్ సంథింగ్ దట్ వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. కానీ మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి ఓర్చుకుంటాం అవన్నీ కూడా. సో వెన్ యూ లవ్ గాడ్ యూ విల్ ఎండ్యూర్ సఫరింగ్. అందుకనే ప్రేమను గురించి చెప్తున్నాడు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించినాడు. దట్ ఇస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. వి ఆల్ షుడ్ లవ్. ద్వితీయోపదేశకాండము 6:4 అంటాడు కదా, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీ దేవుడిని యెహోవాను నువ్వు ప్రేమించవలను. అండ్ దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ అండ్ ద ఫస్ట్ కమాండ్. Love God is not an option. It's not a choice. In fact, it is a command and the greatest command.
అండ్ ద ఫస్ట్ కమాండ్, ప్రేమ మనలో ఏమి ప్రొడ్యూస్ చేస్తుందంటే ఎండ్యూరెన్స్. రెండవదిగా చెప్తే 8వ వచనం ఏమంటంటే, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు, ట్రస్ట్ గాడ్. ట్రస్ట్ మీన్స్ డిపెండ్ ఆన్ హిమ్. ట్రస్ట్, మనకు విశ్వాసం అనేది మనం ఇక స్ట్రెంగ్థన్ చేస్తా ఉంటే, ప్రేమ అనేది మనం ఏం చేస్తా ఉందంటే ఇంకా ఆయనకి డీపర్గా ఆ ఇంటిమస్లోకి ఎదగడానికి మనకు సహాయం చేస్తూ ఉంది. ఫెయిత్ మీన్స్ సరెండరింగ్ ఆల్ టు గాడ్ అండ్ ఒబేయింగ్ హిస్ వర్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ కాన్సిక్వెన్సెస్. పరిస్థితులు ఎట్లా ఉన్నా, పర్యవసానాలు ఎట్లా ఉన్నా, చూడండి, పరిస్థితులు ఎట్లా ఉన్నా, వాటి పర్యవసానం ఎట్లా ఉన్నా కానీ సంపూర్ణంగా మనల్ని మనం ఆయనకి సమర్పించుకొని ఆయన మాట వినటమే, దట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ ట్రూ ఫెయిత్ ఆర్ ద ప్రూఫ్ ఆఫ్ రియల్ ఫెయిత్. కాబట్టి ఇక్కడ ఏమంటంటే, విశ్వాసం ద్వారా మీరు రక్షించబడ్డారు కదా, విశ్వాసం ద్వారానే జీవించండి. ఎందుకంటే విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడిన నీవు, నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవిస్తాడు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. మనం నీతిమంతుడిగా తీర్చబడింది విశ్వాస మూలముగానే. నీతిమంతుడిగా తీర్చబడిన నీవు బ్రతకాల్సింది విశ్వాస మూలముగానే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ముందు ప్రేమను గురించి చెప్తూ, రెండవది ఫెయిత్ ఎందు గురించి చెప్తున్నాడంటే, ఫెయిత్ దట్ రియల్లీ యాంకర్స్ అస్ టు గాడ్. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు. ఆత్మరక్షణను పొందుచు ఇట్స్ ఎ కంటిన్యూస్ టెన్స్ లో రాశాడు. అంటే అనుదినము విశ్వాసము ద్వారా మనం ఈ రక్షణలో ఎదుగుచు మనము క్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెట్టచ్చు ఈ యొక్క సఫరింగ్ లో ముందు కొనసాగాలంటున్నాడు. అంతేకాకుండా మొదటిది ప్రేమ గురించి చెప్పాడు, రెండోది విశ్వాసం గురించి చెప్పాడు, మూడోది ఏమంటున్నాడంటే ఈ విధంగా వెళుతూ అంటున్నాడు, చెప్పసఖ్యము మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. రిజాయిస్ ఇన్ క్రైస్ట్, రిజాయిస్ ఇన్ క్రైస్ట్. ఎప్పుడైతే మనము ఈ యొక్క టెస్ట్ అనేటువంటి ఈ వీటిని మనము సఫరింగ్ అనేటువంటి వాటిని టెస్ట్లుగా మనం చూస్తామో, మన ఆత్మీయ జీవితం పురోభివృద్ధి కోసము, ఆయన రాకడలో మెప్పు మహిమ కలుగొట్టుకు ఇవి నా ఇన్స్ట్రుమెంట్స్ లాగా నా జీవితంలో ఉపయోగపడతాయని మనం చూస్తామో, అప్పుడు శ్రమల్లో ఆనందించటం, శ్రమల్లో అతిశయించటం కూడా మనం నేర్చుకుంటాం. ఈచ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రయల్ helps us to learn something new about God, something wonderful about our Savior. మన జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రతి పరీక్ష, విశ్వాసమును కలిగే ప్రతి పరీక్ష, ఈ అనుభవాలన్నీ కూడా మనల్ని ప్రభువుని మరి ఎక్కువగా, మరి డిఫరెంట్ కోణంలో, మరి అద్భుతంగా ఎరగడానికి మనకు అవి సహాయపడతాయి. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు పరీక్ష పెట్టాడు. నీకు ఒక్కగానొక్క కుమారుడు, నువ్వు అత్యధికంగా ప్రేమించేటువంటి నీ ఏకైక కుమారుడు ఇస్సాకును నాకు దహనబలి అర్పించు. అబ్రహాము ఆ టెస్ట్లో, ఫైనల్ టెస్ట్, అల్టిమేట్ టెస్ట్, ద గ్రేటెస్ట్ టెస్ట్ అండ్ ఇట్ ఇస్ ద పెనకల్ ఆఫ్ ద ట్రయల్, నిలబడ్డాడు. అందుకే ఇక్కడ మనం కనుక చూసినట్టయితే నిలిచినదై, మీరు గమనించారా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. నిలిచేటటువంటి విశ్వాసం అట ఇది. అగ్నిలోకి వెళ్ళి కూడా బయటకు వచ్చే విశ్వాసం అట ఇది. అగ్నిలోకి వెళ్ళి పరీక్షించబడి అది పరిపక్వతలోనికి వచ్చి అది ఇంకా ఆ మెప్పు మహిమ ఘనత కాలుగుటకు కారణమయ్యేటువంటి ఆ యొక్క ప్యూరిఫికేషన్కు నిలిచినటువంటి విశ్వాసం అటది. అబ్రహాం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ముగ్గురు యవనస్తులు అక్కడ నిలబడ్డారు. వాళ్ళకు ఒక విశ్వాసానికి పరీక్ష వచ్చింది. డూ ఆర్ డై కండిషన్లోకి వెళ్ళిపోయారు. అగ్నిగుండం, 7 అంతల అగ్నిగుండం అక్కడ కనిపిస్తా ఉంది. ఆ అగ్నిగుండం ముందు నిలబడి వారి విశ్వాసం కలుగు పరీక్ష, ఆ పరీక్షలకు నిలబడినప్పుడు మెప్పు మహిమ ఘనత కలిగింది. అబ్రాహాము కాదు కానీ అబ్రహాం అన్నాడు, విశ్వాసులకు తండ్రి అన్నాడు, ఇచ్చిన వాగ్దానాలన్నీ అటెస్ట్ చేసి పడేశాడు, స్టాంప్ వేసేసాడు.
ఇదిగో ఇందును బట్టి నువ్వు నన్ను ప్రేమించేవాడవని, నా మాటకు భయపడేవాడవని ఇదిగో నువ్వు నిరూపించుకున్నావు అబ్రహాం. అండ్ హియర్ ఈస్ ద దేవుడు గ్రాంట్ చేసి పడేశాడు అవన్నీ కూడా. మెప్పుకు, మహిమకు, ఘనతకు కారణము పరీక్షకు నిలిచిన విశ్వాసం. ఆ తర్వాత ఆ ముగ్గురు యవనస్తులు కూడా ప్రమోట్ చేసినట్టుగా మనం చూస్తాం. అంతే కదా, పౌలు అంటున్నాడు కొరింథీ 12, 2 కొరింథీ 12 అధ్యాయంలో, నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు మరి ఎక్కువగా ఉన్నాయి కనుక నేను హెచ్చిపోకున్నట్లు నాకు శ్రమలు వచ్చినాయి. బయట శ్రమలు, లోపల పరీక్షలు, యుద్ధాలు, పోరాటాలు ఎన్ని, వాటన్నిటిని వివరించుకుంటూ వస్తాడు. వచ్చి అంటాడు, ఇవన్నీ కూడా మహిమ కొరకే, నన్ను ఇంకా న్- నేను ఉప్పొంగిపోకుండా ఉండడానికే, ఇంకా క్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో నేను పాలువాడొకటి ఎట్టుదో ఎరగాలి అని ఫిలిప్పీ పత్రికలు రాస్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఆ కిరీటం కోసం, ఆ మహిమను పొందుకోవటం కోసం అంటున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా, ఆయన దేవుడైండి కూడా మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఒక సఫరింగ్ సర్వెంట్గా ఆయన ఈ భూమి మీద శ్రమలను అనుభవించాడు. మనిషి కుమారుడు మహిమపరచబడవలసిన గడియ ఆసన్నమైంది అని యోహాను 12 అధ్యాయం అంటున్నాడు. ఏంటి ఆ గడియ? సఫరింగ్, క్రాస్. చూసారా? సో కాబట్టి దెర్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సేవ్డ్ ఇన్ ద సఫరింగ్. రక్షించబడినటువంటి ప్రతి వారు ఈ శ్రమల్లో కొన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రేమ, విశ్వాసము, ఆత్మలో కలిగేటటువంటి శ్రమల్లో నుండి పుట్టేటటువంటి ఆ యొక్క ఆనందం. 9:12 వచ్చేసరికి ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, 9వ వచనం నుంచి కిందకి ఆ 10వ వచనం చూడండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు, ఇప్పుడు ప్రవక్తలు కూడా కృప గురించి, రక్షణ గురించి రెండు సినానిమ్స్ మీద చెప్తూ వారు ముందే ప్రవచించారంటున్నారు. ప్రవచించారు వీటి గురించి. ఏంటి అని గనక మనం చూసినట్లయితే, ద రెవల్యూషన్ అండ్ ద రెసిపియంట్స్ ఆర్ ద ప్రాఫిట్స్ దేని గురించి ప్రవచించారంటే సాల్వేషన్ గురించట. పాత నిబంధన గ్రంథం యొక్క థీమ్ అంతా కూడా సాల్వేషన్. దట్ ఈస్ ద స్టోరీ లైన్, రిడెంప్టివ్ స్టోరీ అంటాం దాన్ని. ఆ సాల్వేషన్ గురించి ఆది నుండి దేవుడు ప్రవచిస్తూ వచ్చాడు. ఆది కాండములో ఆయన ఆ యొక్క ల్యాంబ్ని స్లేమ్ చేసి వారికి చర్మపు చొక్కాయలు తొడిగించడం ద్వారా ఇదిగో ఆయన ఇచ్చేటటువంటి ఆ రైచియస్నెస్ కి సాదృశ్యం. ఎలాగా? బై ద కవరింగ్. ఏంతో కవర్ చేశాడు? బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్, ఇన్నోసెంట్ ల్యాంబ్. అండ్ దాట్ డిపిక్ట్స్ ద క్రైస్ట్ హూ ఇస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, ద అల్టిమేట్ సాక్రిఫైస్. అండ్ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ మనం చూస్తా ఉన్నట్లయితే సాల్వేషన్ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ అన్న మాటని ఎందుకు వాడుతున్నంటే ఇక్కడ కొన్ని పదాలు వాడారు చూడండి. ఆ వారు పరిశీలించుచు, ఈ రక్షణను గురించి వారు పరిశీలించుచు, అంతేకాకుండా ఈ సంగతులు గంట వారు ఏం చేశారంటే పరీక్షించారు, పరిశోధించారు, ఆ, వాటిని పరిశీలించారు. సో ప్రవక్తలు వీటి గురించి ప్రవచించారు అని మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. అంతేకాకుండా సాల్వేషన్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అఫ్ కోర్స్ వారు కూడా ఎలా పరికారంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారానే పరికారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ వలన, దైవావేశం వలన, ఆత్మావేశం వలన పలికినటువంటి ఆ మాటలు కానీ, రాయబడినటువంటి ఈ లేఖనాలు కానీ, అది మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలిగింది కాదు, ఊహను బట్టి కలిగింది కాదు. వారు దేవుని యొక్క ఆత్మ వల్ల నడిపించబడిన వారై వాటిని పలికారు అని పేతురు తన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అది ప్రాఫిటబుల్. దేనికి? బోధించుటకు, ఖండించుటకు, నీతి యందు శిక్ష విధించుటకు, బుద్ధి చెప్పుటకు అది ప్రయోజనకరము అని పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. అండ్ ప్రాఫిట్స్ యొక్క మెయిన్ థీమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఇన్స్పిరేషనే కాకుండా దేవదూతల యొక్క ఇన్స్పెక్షన్ కూడా తినట. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు అన్నప్పుడు ఈ మాటను మనం చాలా సందర్భాల్లో చాలా రకాలుగా వాడతాం. కానీ మనము టెక్స్ట్ ని కరెక్ట్ జాగ్రత్తగా కనుక చూసినట్లయితే ఏ కార్యమును తొంగి చూడగోరుచున్నారా అంటే రక్షణ గురించి దేవుని యొక్క బ్యూటిఫుల్ ప్రణాళికని ఏ విధంగా ఆయన అన్వేల్ చేసుకుంటూ, రివీల్ చేసుకుంటూ,
ప్రవక్తల నోట పలికిస్తూ ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని లోకానికి పంపి దాన్ని బ్యూటిఫుల్గా నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆ కార్యం ఎప్పుడు జరుగుతుందని వారి తొంగి చూడగోరుతూ ఉన్నారట. తొంగి చూడగోరుతున్నారు. అందుకని మనం చూసినట్లయితే మనము మన రక్షణ కార్య విషయంలో దేవదూతల యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా బ్యూటిఫుల్ గా మనం చూస్తాం. ఎట్లాగా? చూడండి, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆ ఆ ఆ- ఆ యొక్క నేటివిటీ స్టోరీలో మనము ఏంజల్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ చూస్తాం. దేవదూతలు వచ్చటం, మరియమ్మకు చెప్పటం, యోసేపుకు చెప్పటం, గొల్లలకు చెప్పటం ఆయన పుట్టినప్పుడు. ఆ తర్వాత ఈ హోల్ ఎపిసోడ్ లో మనము దేవదూతలు వచ్చి ఆయనకి ఉపచారం చేయటం ప్రభువుకు ఆ గెత్సెమనే వనంలో అర్థమవుతుంది. సో కాబట్టి దీస్ ఆర్ ఆల్ పరలోకములో విలువగా ఎంచబడేటువంటిది, మహిమకరంగా ఎంచబడేటువంటిది. ఈవెన్ ఇన్ ద సైట్ ఆఫ్ ఏంజల్స్ దే వాంటెడ్ టు సెలబ్రేట్. ఒక్క పాపి రక్షణ పరలోకంలో గ్రేట్ సెలబ్రేషన్ అని చెప్పటం. ఎందుకయ్యా అంటే ఇట్ ఈస్ సో గ్రేట్ సాల్వేషన్. అంత గొప్ప రక్షణను దేవుడు ముందుగా సిద్ధపరిచి నీకిచ్చి ఈ లోకమును రక్షించినప్పుడు కొంచెం కాలం ఈ శ్రమలు ఏం చేస్తాయి నిన్ను? ఈ కొంచెం కాలం ఎదుర్కొనేటువంటి ఇన్కన్వీనియన్సెస్ ఏం చేస్తాయి నిన్ను? మహా అయితే మహిమలోకి తీసుకెళ్తాయి. అంతకంటే ఏం చేయగలుగుతాయి? ఈ నిరీక్షణ గలవారై మనము ఈ లోకములో ముందు కొనసాగదాం. 13వ వచనంకి వచ్చేసరికి కాబట్టి అని స్టార్ట్ చేస్తాడు. శుభప్రదమైనటువంటి నిరీక్షణతో కొనసాగండి అని ఆ ప్యాసేజ్ ని కంక్లూడ్ చేస్తాడు. ఒకసారి ఆ వచనం చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. 13వ వచనం చూడండి. ఇవన్నీ చెప్పిన తర్వాత కాబట్టి, దాట్స్ ద బ్యూటిఫుల్ కంక్లూషన్. మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉంది. ఇన్ని విషయాలు ఆయన చెప్పుకుంటూ వచ్చి ఆ ఆరంభ రక్షణ గురించి చెప్పాడు, అంతిమ రక్షణ గురించి చెప్పాడు. ఇక్కడ బ్యూటీ ఏంటంటే బిగినింగ్ చెప్పాడు, ఎండ్ చెప్పాడు. బిగినింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ఆయన ఎంత ప్రణాళిక వేశాడో, ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఏంటో చెప్పాడు. ఎండ్ చెప్తున్నాడు, ద పర్ఫెక్షన్ ఆఫ్ సాల్వేషన్ ఏంటో చెప్తున్నాడు. చెప్పి ఇప్పుడు 14వ వచనం నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రజెంట్ సాల్వేషన్ విచ్ ఈస్ సాంక్టిఫికేషన్ ఎలా ఉండాలో ఆ విషయాన్ని గురించి మెన్షన్ చేస్తున్నాడు. ఇవి రెండు బ్యూటిఫుల్ గా వివరించి కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకోండి. మేకప్ యువర్ మైండ్, ప్రిపేర్ యువర్ మైండ్. దెర్ విల్ బి సఫరింగ్, దెర్ విల్ బి డెఫినెట్లీ ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, సఫరింగ్ ఉంటుంది, పరీక్షలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కాబట్టి మేకప్ యువర్ మైండ్. స్వస్థ బుద్ధి గలవారి, నిబ్బర బుద్ధి గలవారే ఎప్పటి వరకు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప. అగైన్ ఈ రక్షణను, ఈ స్వాస్థ్యమును వీటిని ఇప్పుడు కృప అంటున్నాడు. ఎందుకంటే అవి మనకు అనుగ్రహించబడింది కేవలము ఉచితమైనటువంటి ఆయన కృపను బట్టే. సంపూర్ణ నిరీక్షణ కలిగి జీవించండి. కంప్లీట్ హోప్, కంప్లీట్ హోప్, ఇంకా అన్వేవరింగ్ గా, అన్డివైడెడ్ గా కంప్లీట్ హోప్ ఇది. ఇందులో ఏ సందేహం లేదు, ఏ విధమైన డౌట్ లేదు. కాబట్టి మేకప్ యువర్ మైండ్ అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు ఫేస్ క్రైస్ట్. దేవుడి కొద్ది మాటల్ని దీవించిన గాక. ఆమేన్.